శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రేమ ప్రవాహిని రథం ఒంగోలు చేరుకుంది. జిల్లాలోని త్రిపురాంతకం నుండి దోర్నాల, ఖమ్మం, మార్కాపురం, గిద్దలూరు, పొదిలి మీదుగా ఒంగోలు చేరుకుంది. మంగమూరు రోడ్లోని గాంధీనగర్ వద్ద గల శ్రీ సత్యసాయి బాబా మందిరానికి చేరుకుంది. అక్కడ గల సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు రథోత్సవానికి స్వాగతం పలికారు. మంగమూరు రోడ్డు నుండి లాయర్పేటలో షిరిడి సాయిబాబా మందిరానికి ప్రదర్శనగా చేరుకున్నారు. ప్రేమ ప్రవాహిని రథం ముందు కోలాటం బృందం కోలాట ప్రదర్శన చేసుకుంటూ ముందుకు సాగింది. ఇనల్మెల్లూరుకు చెందిన ఆంజనేయుల బృందం ప్రదర్శించిన పెద్దలతో చేసిన చెక్క భజన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కోడెల శ్రీనివాసరావు, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. జనవాదం ఎత్తాలే, ఎదిగే బిడ్డల చూసి పేదల పొట్టును వెలవాలే, ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడలెత్తాలే. అందరి కోసం జనముల జెండలు పట్టాలే, బతుకుల్లో వెలుగులు నింపాబకు జనవాదం ఎత్తాలే.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ బాబావారి దివ్య పాదపదులను నమస్కరిస్తూ అందరికీ సాయిరాం. భగవాన్ బాబావారి అనుగ్రహ ఆశీస్సులతో శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ రథాలనేవి ప్రతి గ్రామాన ఊరున తిరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు మన ప్రకాశం జిల్లాకి 4వ తారీఖున ప్రకాశం జిల్లాకి రావడం జరిగింది. దోర్నాల, తర్వాత మార్కాపురం, ఖమ్మం, గిద్దలూరు, కొమరోలు, అలాగే పొదిలి. ఈరోజు 6వ తారీఖు మన ఒంగోలుకు వచ్చేసి ఉన్నవి. ఇక్కడి నుంచి మనం బయలుదేరి మేళ తాళాలతోటి, కోలాటంతో, చెక్క భజనలతోటి బయలుదేరి మంగమూరు రోడ్డు నుంచి షిరిడి సాయిబాబా మందిరం వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా తిరిగి ఇక్కడికి రిటర్న్ రావడం జరుగుతుంది. కాబట్టి స్వామివారి కార్యక్రమానికి అందరూ హాజరవ్వాల్సిందిగా కోరుతున్నాను. సాయిరాం.